సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఎంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము అని చెప్పి అంటా ఉంది. ఏమేమి కొనాలని అంటే 4 వస్తువులు కొనాలి. మనం ఏమేమి కొనాలి చూడండి ఒకసారి. సత్యము, జ్ఞానము, ఉపదేశము, వివేకం. మనం ఏమేమి కొంటాం? చాలా వస్తువులు కొంటాం. ఏది చూస్తే అది కొంటాం, ఏది కావాలనుకుంటే అది కొంటాం, ఎక్కడ ఏ దొరికితే అది కొంటాం. ఆన్లైన్లో షాపింగ్ చేస్తాం, ఆ తర్వాత షాపింగ్ మాల్స్కి వెళ్ళి మనం బై చేస్తాం. కానీ ఇక్కడ అంటా ఉంది, వాక్యం సెలవిస్తా ఉంది, సత్యమునంటే అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోను అని చెప్పి అంటా ఉన్నాడు ఈ సామెతల గ్రంథకర్త. నా ప్రియమైన వాళ్ళారా, అన్ని కొనడానికి మనకి అన్ని ఉన్నాయి, కానీ ఈ సత్యాన్ని కొనడానికి మాత్రము మనకి తీరికలే. ఈ సత్యాన్ని తీసుకోవడానికి మాత్రము మనకి మనసు రావడంలే. ఈ సత్యంలో జీవించడానికి మాత్రము మనం ప్రోత్సహించుకోవడంలే. కానీ నా ప్రియమైన వాళ్ళారా, ఎవరు సత్యము, అసలు ఈ సత్యం ఏంటి, అసలు ఈ సత్యానికి పదం ఏంటి హిబ్రూలో అని చెప్పి మనం ఆలోచన చేస్తే, హిబ్రూలో ఈ సత్యానికి ఏమంటారు అని అంటే ఇమెట్ అని చెప్పి అంటారు. ఈమెట్ అని చెప్పి అంటారు. ఈఎంఈటి అనే అక్షరము ఉపయోగిస్తారు సత్యానికి. కాకపోతే అక్కడ ఉంటున్నది ఏంటి అని చెప్పి మనం చూస్తే, మనము రైట్ నుండి లెఫ్ట్కు రాస్తాము, హిబ్రూ వచ్చి లెఫ్ట్ నుండి రైట్కి రాస్తాము. ఆ లెఫ్ట్లో వచ్చే పదం ఏంటి అంటే ఆలెఫ్, మధ్యలో వచ్చే పదం ఏంటి అంటే మేమ్, ఆ తర్వాత లాస్ట్లో వచ్చే పదం ఏంటంటే టావ్. చూడండి, ఆ హిబ్రూ లెటర్స్లో ఆలెఫ్ దేనికి సూచిస్తా ఉందంటే ఆదిలో నుండి, ఆరంభంలో నుండి అని చెప్పి. మధ్యలో మేమ్ అనే ఒక మాట ఉంది, అది దేనంటే మధ్యలో కూడా. ఆ తర్వాత లాస్ట్ లో టావ్ అనే ఒక మాట ఉంది, అది ఆఖరులో కూడా. ఈ సత్యం అనే పదం ఏం చూపిస్తామో తెలుసా? ఆరంభంలోనూ ఆయన సత్యవంతుడిగానే ఉన్నాడు, మధ్యలోనూ ఆయన సత్యవంతుడిగానే ఉన్నాడు, ఆఖరిలోనూ ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? సత్యవంతుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. అదే ఆ మాట సూచిస్తుంది. ఈ మ్యాట్ అని అంటే ఆయన ఎలా అంటే నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడు అనే విషయాన్ని ఆ ఈ మ్యాట్ అనే పదము మనకి సూచిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, యుగ యుగాలు తరతరాల్లో కొందరు మారిపోతూ ఉంటారు. కొంతమంది కాలం వస్తే ఆ కాలానికి తగినట్లుగా మారిపోతూ ఉంటారు. ధనం వస్తే కొంతమంది మారిపోతూ ఉంటారు, ఉద్యోగం వస్తే కొంతమంది మారిపోతూ ఉంటారు, ఆస్తులు వస్తే కొంతమంది మారిపోతూ ఉంటారు. కానీ ఈ దేవుడు ఎలా ఉన్నాడు, కానీ ఈయన ఎలా ఉన్నాడు అంటే ఏ యుగంలోనైనా, ఏ తరంలో అయినా, ఏ కాలంలో అయినా మారని వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అదే అక్షరం చూపిస్తుంది. ఏంటని హిబ్రూ అక్షరం చూపిస్తుంది అంటే ఈ మేటనంటే ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు అనే విషయాన్ని మనకి సూచిస్తా ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. నీవు రాజువా అని ఆయనను అడిగగా, యేసు నీవన్నంటే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకముకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు అంటా ఉన్నారు, నేను ఎవరినో తెలుసా? నీవన్నట్టు నేను ఎవరిని? రాజుని. నేను ఎందుకు వచ్చాను అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? హల్లెలూయా. చూడండి, పిలాతు ఎవరు అంటే తీర్పు విధించేవాడు. పిలాతు ఎవరు అంటే ఒక గొప్ప రాజు. పిలాతు ఎవరంటే మంచి పదవిలో ఉన్నవాడు. వీడికి అన్ని తెలుస్తా ఉంది, ఏ తీర్పు ఎప్పుడు ఇవ్వాలో, ఎలాంటి తీర్పు ఇవ్వాలో. కింద చూస్తే ఆయన ఒక మంచిగా ఒక మాట మాట్లాడతాడు పిలాతుని గురించి. చూడండి ఒకసారి. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు
కనబడలేదు. చూడండి ఎంత బాగా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక మాటను గమనించే అతను ఎలాంటి వాడు, దోష నిర్దోష అంతటిని కూడా తెలియజేసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తికి ఏం తెలియడం లేదు తెలుసా? సత్యం ఏంటో తెలియడం. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళారా, చాలా వరకు మనకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. లోకంలో జరిగే విషయాలు తెలుస్తూ ఉంటాయి, లోకానికి అతీతమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి, మన జ్ఞానానికి సంబంధం లేని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇలా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ సత్యం ఏంటో మనకి కొన్నిసార్లు తెలియదు. ఈ పిల్లలతో అంటూ ఉన్నాడు, సత్యం అంటే ఏంటి, అసలు సత్యం అంటే ఎవరు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా అంతటిని గురించి తెలుసుకోవాలని ఆశపడతాం, కానీ సత్య అన్వేషణ మాత్రం మనం ఏం చేయమంటే తెలుసుకోవాలనే ఆశ, సత్యం ఏంటి అని చెప్పి కనుక్కోవాలనే ఆశ మనకి తెలియడం లేదు. ఒక సాధు సుందర్ సింగ్ సత్యాన్ని తెలుసుకోవడానికి రాత్రంతా కూడా సత్యం కొరకు వెతికినాడంట. ఒక భగత్ సింగ్ గారు సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడంట. ఒక పాల్ యాంగ్షో గారు సత్యం తెలుసుకోవడానికి ఆ బైబిల్ అంతటిని కూడా చదివాడంట. ఈరోజు సత్యము మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆ సత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి, ఆ సత్యాన్ని పొందుకోవడానికి మనకి మాత్రం ఏం లేదు అంటే ఆశ రావడం లే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఈ సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రునిగా చేస్తాడు. ఈ సత్యం ఇంకా మనల్ని ఏం చేస్తుంది అంటే అన్ని విషయాలు ఎదిగేటట్లుగా చేస్తుంది. అందుకే నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కోరుకునే నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడంటే సత్యం కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్పంటున్నాడు అంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయుదువు. నా ప్రియమైన వాళ్ళారా, సత్యాన్ని కోరుకుంటున్నాడంట. ఏ వ్యక్తి సత్యంతో నడుస్తాడు, ఏ వ్యక్తి ఏ రకంగా ఉంటాడు అని కాదు, కానీ సత్యంతో నడిచే వ్యక్తి దేవుడు కోరుకునేవాడు. అందుకే హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ఏమని చెప్పి ప్రార్థన చేస్తాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. ఈరోజు హిజ్కియా ఎలా నడుచుకున్నాడు, హిజ్కియా ఒక ప్రార్థన ఆలకించబడడానికి కారణం ఏంటి అని చెప్పి మనం చూస్తే, ఒకటి యథార్థమైన హృదయం, రెండవది సత్యముతో నడుచుకున్నాడంట. ఆమేన్. ఈరోజు మనకుందా సత్యము? మనం నోరు తెరిస్తే అసత్యాలే. ఆ తర్వాత ప్రమాణం కూడా అట్లే ఒట్టురా అని చెప్పి వేస్తూ ఉంటాం, సత్యము అని చెప్పి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఈ యొక్క రాజు అయిన హిజ్కియా అంటున్నాడు, అయ్యా నేను ఎలా నడుచుకున్నానో, నా దినములు ఎలా ఉన్నాయో, నేను ఎలాంటి వాడినో అని చెప్పి తాను అలాగనే దేవుని యొక్క సముఖంలో కన్నీళ్లు కాల్చి ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేను నడుచుకున్నాను, నేను ఎట్లా నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతున్నో కృపతో నువ్వేం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. ఈరోజు మనకి ఇలాంటి ధైర్యం ఉందా? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీలో ఆయన కోరుకునేది ఏం కోరుకుంటున్నాడు అంటే, నువ్వు సత్యవంతుడుగా నువ్వు ఉన్నావా, నువ్వు సత్యంలో బ్రతుకుతా ఉన్నావా, నువ్వు సత్యాన్ని పలుకుతా ఉన్నావా, సత్యాన్ని వెంబడిస్తా ఉన్నావా, సత్యంగా జీవిస్తా ఉన్నావా, నీలో ఏముంది, సత్యాన్ని తెలుసుకున్నావా లేదా అన్నది ఆయన మనల్ని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన ఆరాధన కూడా ఎలా ఉండాలని అంటే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు మనలో నుండి కోరుకునేది, ఆ 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమేన్. దేవుడు కోరుకునేదంటే నీలో సత్యం కోరుకుంటున్నాడు,
నీ ఆరాధనలో కూడా దేవుని నువ్వు వర్షిప్ చేసేటప్పుడు కూడా నీలో ఏముండాలి అంటే సత్యం ఉండాలి. కొంతమందికి ఆత్మ మాత్రమే ఉంటుంది, తప్పట్లు కొట్టే ఆత్మ, సత్యం ఉండదు. కొంతమందికి ఏముంటుందంటే డాన్సింగ్ ఆత్మ మాత్రమే ఉంటుంది, ఇంకా ఏ ఆత్మ ఉండదంటే సత్యం పలికే ఆత్మ ఉండదు. కానీ ఆయన కోరుకునే ఆరాధన ఎలాంటి ఆరాధనగా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించాలంట, ఆయన ఆరాధించాలంట. హల్లెలూయా. ఈ ఆరాధనలో కూడా నీ మనస్సు, నీ ఏకాగ్రత, నీ యొక్క తలంపులు అన్నిటినీ కూడా అలాగనే ఆయన వైపు కేంద్రీకరించినట్లుగా నీ యొక్క ఆరాధన ఉండాలి. ఆమేన్. అందుకని అంటాడు, ఒక కాలం రాబోతా ఉంది, ఆ కాలంలో 23వ వచనం చూడండి, అక్కడ అంటాడు ఒక మాట, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే అక్కడ ఒక కాలం రాబోతా ఉంది, తండ్రిని ఎలా ఆరాధిస్తారో తెలుసా? ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చేసి పెట్టు, నాకు ఇది చేసి పెట్టు, నాకు అది కొనిపెట్టు, నాకు ఇది కొనిపెట్టు. అలాంటి ఆరాధనలు కావాలి. నన్ను గొప్పవాడిగా చేయి, నేను ఆ రకంగా ఉండాలి, నేను ఇది అనుకుంటున్నాను, దాన్ని నువ్వు చేసి పెట్టే. ఆ రకమైన ఆరాధనలు కావంట. ఎలాంటి ఆరాధనలు అంటే ఆత్మతో సత్యముతో దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుడు ఎలా నడిపించాలని చెప్పి నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయానికి అలాగనే లోబడిపోయి, ఆ నిర్ణయానికి అలాగనే తన్నుకు తాను అలాగనే సాగిలు పడిపోయి, నీ చిత్తము ప్రభు అలాగనే జరిగించిన జీవితంలో అని చెప్పి ఒక ఆరాధన, సత్యముతో కూడిన ఒక ఆరాధన, అది ఆ ఆరాధన కాలము రాబోతా ఉందని చెప్పి ఆయన అప్పుడే అన్నాడు. ఆ కాలము ఇప్పుడే వచ్చునుగాక అని చెప్పి కూడా అన్నాడు. హల్లెలూయా. మరి మన ఆరాధన ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. నీ ఆరాధన ఆత్మతో ఉంది, కరెక్టే. నీ ఆరాధనలో సత్యం ఉందా? నీ ఆరాధనలో సత్యం ఉంటే అప్పుడు ఆ ఆరాధన ఏమవుతుందంటే అంగీకరించబడతాయి. నీ ప్రార్థనలో సత్యం ఉంటే అప్పుడు ఆ ప్రార్థన ఆ ప్రార్థన ఏ రకంగా అయితే ఆ ప్రార్థన అంగీకరించబడిందో అదేలాగా మన ప్రార్థనలు కూడా అంగీకరించబడతాయి. ఇంకా మూడవది మనం చూసుకుందాం, ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. మూడవదిగా నువ్వు ఎలా ఉండాలనంటే సత్యము చెప్పుచు క్రీస్తు వల్లే ఎదగడానికి, అన్ని విషయాలు ఎదగడానికి నువ్వు ముందుండాలంట. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాము? క్రీస్తు వల్లే ఉన్నామా? క్రీస్తు తను సిలువ వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. తను శ్రమ పొందుతూ ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. తన మీదకి నిందలు వస్తాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. తను అవమానపరుస్తూ ఉన్నారని చెప్పి తెలిసినప్పటికీ కూడా సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో చెప్పి ఏ సత్యాన్ని అయితే మనం తెలుసుకున్నామో ఆ సత్యాన్ని ప్రకటించలేని స్థితిలో మనం ఉన్నాం. ఆ సత్యము చెప్తే ఎవరన్నా మనల్ని ఏమైనా తక్కువగా చూస్తారేమో, వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వాళ్ళు ఏదైనా అంటారేమో అని చెప్పి ఆ భయముతో ఆ సత్యాన్ని గురించి ప్రకటన చేయలేకుండా ఉన్నాం. కానీ క్రీస్తు శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ సత్యాన్ని ప్రకటించడానికి వారి ప్రాణాలను కూడా అలాగనే సమర్పణతో వారు పెట్టడం జరిగింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఆ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. అన్ని విషయాల్లో నేను ఎదిగింపజేసేదేమో తెలుసా? సత్యం. ఆమేన్. మన నోటి నుండి ఎప్పుడైతే మనం సత్యము మాట్లాడతామో, మన నోటి నుండి మనం చేసే ప్రతి మాట అది ఏమవుతుందంటే నీ యొక్క మనుగడ, నీ యొక్క ముందు జరిగే ఆ యొక్క భవిష్యత్తుకి అది ఏమవుతుందంటే ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. హల్లెలూయా. కనుక ఏది సత్యమో మనం ఒకసారి మనంతటిని కూడా చూసుకుంటూ వద్దాం. ఒకసారి యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో
ఏముందో చూడండి ఒకసారి 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము. దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నావు, మంచిదే కాదంట్లా. కానీ ఆత్మతో ప్రేమిస్తున్నావు, మంచిదే. కానీ ఇక్కడ అంటున్నాడు, భక్తుడు అంటూ ఉన్నాడు, మాటతో నాలుగుతో కాదు, క్రియతోనూ సత్యముతోనూ నువ్వు ప్రేమించాలంట. అన్ని విషయంలో నువ్వు క్రీస్తు లాగా మారాలనంటే నీ యొక్క మాట, ఆ తర్వాత నీ నాలుక కాదు, నీ క్రియ సత్యము ఆయన ప్రేమించేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మాటలతో భయంకరంగా ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తారంటే అంత బాగా, ఆయన లేకపోతే నేను లేను, ఆయనే నా దిక్కు, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా దేవుడు, ఇంకెవరు నాకు అవసరం లేదు, అట్లా అని చెప్పి ఏదోదో చెప్తా ఉంటారు. కానీ ఒక చిన్న సమస్య రాగానే, ఎవరో ఒక వ్యక్తి ఏదో అనగానే, లేకపోతే తనకు కావాల్సిన కొన్ని వాటికి ఆయన ఏం చేస్తాడంటే ఈ సత్యవంతుడైన క్రీస్తుని వదిలిపెట్టేస్తారు. కానీ ఇక్కడ అంటాడు, భక్తుడు అంటా ఉన్నాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము. ఈరోజు అలాంటి ప్రేమ మనలో ఉందా? ఒక యాక్షన్ చూపించానంటే దేవుని నువ్వు ప్రేమిస్తా ఉన్నావు అనడానికి సూచనగా ఒక క్రియని చూపించాలంట. హల్లెలూయా. కనుక అలాంటి క్రియ, అలాంటి సత్యముతో మనము దేవుణ్ణి ప్రేమించేటట్లుగా మనం మారాలి. మొట్టమొదటిగా చూసుకుందాం, ఎవరు సత్యము ఎవరు అంటే ఆయనే అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, ఎవరు సత్యము అనే క్వశ్చన్ మార్క్ కి ఆయన ఒక అద్భుతమైన సమాధానము, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, ఆ మార్గము నేనే, సత్యము నేనే, జీవము కూడా నేనే. హల్లెలూయా. ఈరోజు మనకు తెలుసు సత్యము ఏంటి అని చెప్పానంటే, సత్యము క్రీస్తే అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఈ సత్యవంతుడు ఈ సత్యము గురించి తెలిసినప్పటికీ కూడా ఆ సత్యంలో నడవడానికి మాత్రం మనకి తెలియకుండా పోతాం. సత్యవంతుడు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ సత్యాన్ని ఆచరించడానికి మనకి తెలియకుండా పోతా ఉంది. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, తోమాతో అంటాడు, తోమా ఈ మార్గమైన సత్యమైన జీవమైన నేనే. ఇంకా ఏది సత్యమో మనం చూద్దాం. ఈయనకి ఒక నామము పెట్టబడి ఉన్నదంట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనము, మరియు పరలోకము తెరవబడి ఉండుటయు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించుచున్నాడు. మన దేవునికి ఒక పేరుంది. ఆ పేరు ఏంటంటే సత్యవంతుడు. ఈరోజు సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు అన్న సంగతిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆఖరిలో ఎలా ఉంటాడు అంటే, ఇక్కడ రాయబడింది ఒక మాట, పరలోకము తెరవబడి ఉంటే చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును నామము గలవాడు అని చెప్పి రాయబడింది. ఆయన ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు. ఈరోజు చాలా మంది నమ్మకమైన వాళ్ళు అని చెప్పి మనం అనుకుంటే వాళ్ళు నమ్మకం లేని వ్యక్తులుగా మారిపోతా ఉన్నారు. కానీ ఈయన అలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు. ఆయన పేరు ఇంకొక పేరు ఏంటి? ఆ పేరు అంటే సత్యవంతుడు అన్న పేరు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటాడు, మొట్టమొదటిగా సత్యము ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ సత్యం. ఆ తర్వాత ఇంకా ఎవరు సత్యం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటి వినినో వాటిని బోధించి
సంభవింపు సంగతులను మీకు తెలియజేయండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. రెండవది ఎవరు సత్యము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు. ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తాడంటే సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక ఆదరణకర్త ఉన్నారు. ఆయన ఏం చేస్తా ఉన్నారు? 26వ వచనం చదవండి. 15వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఈరోజు మన గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరో తెలుసా? అసత్యవంతుడు కాదు, సత్యవంతుడు. ఈ రోజు నువ్వు చేసే ప్రతి పనిని గురించి, ప్రతి వాటిని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎలాంటి వాడు అంటే సత్య స్వరూపి యొక్క ఆత్మ అని చెప్పి ఆయన గురించి రాయబడింది. మనం ఆరాధించే ప్రభువు సత్యవంతుడు. మనం కలిగి ఉంటున్న ఆత్మ దేవుడు సత్యవంతుడు. మన యొక్క తండ్రి అయిన దేవుడు కూడా సత్యవంతుడు అంటే. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. నా ప్రియమైన వాళ్ళారా, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడైన తర్వాత 4వదిగా నేను ఒక పాయింట్ చెప్పి నేను దాన్ని ఇంకా కొనసాగిస్తాను. చూద్దాం ఒకసారి ఇంకా ఏది సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. సత్యమేమో తెలుసా? తండ్రి అయిన దేవుడు సత్యము, కుమారుడైన యేసుక్రీస్తు సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు సత్యము, ఆయన మనకిచ్చిన వాక్యము సత్యం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఈరోజు మనకి వాక్యము సత్యమైన సంగతి మనకు బాగా తెలుసు. కానీ ఆ వాక్యము సత్యమైన సంగతి తెలిసినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని చదవడానికి మాత్రం మనకి ఏముండదు తెలుసా? చెప్పండి, సమయం ఉండదు. ఆ వాక్యాన్ని ధ్యానించడానికి మాత్రం మనకి ఏముండదు తెలుసా? సమయం ఉండదు. ఆ వాక్యం వినడానికి మనకి ఏముండదు తెలుసా? సమయం ఉండదు. కానీ ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, ఏమని చెప్పంటున్నారు అంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఈరోజు ఈ బైబిల్కి ఒక పేరు ఏంటంటే బుక్ ఆఫ్ ట్రూత్. ఇది సత్య గ్రంథం. హల్లెలూయా. ఈ సత్య గ్రంథములో ఉన్న సత్యాలు ఇంకెక్కడ మనం కనుగొనలేం. ఈ బుక్ వచ్చి అవుట్ ఆఫ్ డేట్ కాదు, కానీ ఇది ప్రతి యుగానికి, ప్రతి తరానికి ఒక అప్డేట్ బుక్ గా ఉంది. కొన్ని బుక్స్ ఏమవుతాయని అంటే, కొన్ని సిలబస్ నేను 10th చదువుకున్నప్పుడు, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ 10th క్లాస్ బుక్ గురించి చూస్తే అది లేదు. ఏంద్రా నేను చదువుకున్న లెసన్స్ లేవు కదరా అని అంటే వాడు అంటాడు, ఆ స్టూడెంట్ అంటాడు, ఏమంటాడని అంటే, అన్న అది మీ టెక్స్ట్ బుక్ వేరు, మా టెక్స్ట్ బుక్ వేరు. హల్లెలూయా. ఎందుకంటే అది వేరు, ఇది వేరు అని చెప్పి అంటారు. కానీ ఈ బుక్ గురించి మనం ఆలోచన చేస్తే, మన ముందు తరాల వారు ఈ బుక్నే చదివారు, అంతకు ముందు తరాల వారు ఈ బుక్నే చదివారు. ఈ బుక్ లో మాత్రం ఎలాంటి అవుట్ ఆఫ్ డేట్ లేదు, కానీ అంతా కూడా ఏమో తెలుసా? అప్డేట్. ఎంత టెక్నాలజీ మారినా, ఎంత ఏవేవో నవీనమైన వాటంతటిని కూడా సైంటిస్టులు కనుగొన్నా, ఇది మాత్రం మారదు. దీంట్లో ఉన్న ప్రతి అక్షరము కూడా అప్డేట్ లోనే ఉంది. అంత టెక్నాలజీ గురించి అంతటిని కూడా ముందుగానే తెలియజేసిన ఒక సత్య గ్రంథము ఏదైనా భూమి మీద ఉంది అని అంటే అది దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సత్యవాక్యమైన ఈ పుస్తకంలో మాత్రమే. హల్లెలూయా. కానీ దీన్ని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా వరకు అందరూ ఏమైపోయినారంటే బైబుల్ని తీసుకుని రావడానికి కూడా కష్టమైపోతూ ఉంది. బైబుల్ని తీసుకొని చదవడానికి కష్టమైపోతా ఉంది. బైబుల్ని తీసుకుని సంఘానికి రావడానికి కష్టమైపోతా ఉంది. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏ కూడిక పెట్టినా ఆ కూడికలో వెళ్ళేవారు. ఫస్ట్ వెళ్తేనే ఒక వాక్యం చెప్పి ప్లీజ్ షో యువర్ బైబుల్స్ అని చెప్పారు అనేవారు. అప్పుడు అలా బైబుల్ ఎత్తినప్పుడు ఆ తర్వాత వాక్యాన్ని ప్రకటన చేసేవారు ఆయన. ఆ తర్వాత ఆ వాక్యం ఉంటున్న సందేశాలు వినిపించేవారు ఆయన. ఈరోజు వాక్యము చెప్పే సేవకుల దగ్గర బైబిల్ కనుమరుగైపోయి ల్యాప్టాప్లు, గ్యాజెట్స్ అవి వచ్చేస్తూ ఉన్నాయి. సంఘానికి వచ్చే విశ్వాసుల దగ్గర కూడా బైబిల్ కరువైపోయేసి సెల్ ఫోన్లో బైబిల్ చూసుకునే పరిస్థితి వచ్చేసింది. నా ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచన చేయండి. మన ఈ మధ్య ఒక ఫాస్ట్ గారు అంటూ ఉన్నారు, కొన్ని కంపెనీస్ వారంట మన బైబిల్ యొక్క కాపీ రైట్స్ తీసుకున్నారంట.
బైబిల్ యొక్క కాపీ రైట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసి సెల్స్ లో పెడతా ఉన్నారు, మన యొక్క టచ్ మొబైల్స్ లో పెడతా ఉన్నారు. మనం ఏమనుకుంటాం, బైబిల్ తేకపోయినా పర్వాలేదు, మన మొబైల్లో బైబిల్ వర్సెస్ ఉన్నాయి, దాన్ని మనం చూసుకుందామని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే, ఇంతంత లాంగ్గా ఉన్నాయి అక్షరాలు, ఇంతంత వచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు తెలియకుండానే ఒక్కొక్క వచనం ఎక్కడో ఒక చోట కట్ అయిపోయి ఉంటాయి. మనకు తెలీదు ఆ వచనం పలాని వచనం అక్కడ ఉందన్న సంగతి మనకు తెలియదు. కొన్ని వచనాలు వాళ్ళు ప్రింట్అవుట్ చేసేటప్పుడే, దాన్ని తీసుకున్నప్పుడే దాంట్లో కొన్ని వచనాలని వాళ్ళు తీసివేస్తా ఉన్నారంట. ఏదైతే విశ్వాసికి అవసరమో, ఏ వచనం అయితే విశ్వాసిని బలపరుస్తుందో, ఏ వచనం అయితే విశ్వాస జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతాలు చేస్తుందో, ఆ వచనాల్ని కనపడలేకుండా సాతాను దొంగిలించే టెక్నాలజీలోకి మనం వచ్చేసాం. అదే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ. హల్లెలూయా. అందుకే సేవకులు అంటున్నారు, సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఎలాంటి ఏం వాడాలి అని అంటే ప్రింటెడ్ బైబుల్సే వాడాలి. ఏ బైబుల్ వాడాలా చెప్పండి ఒకసారి? ప్రింటెడ్ బైబుల్సే వాడాలి. ఏ చిన్న కూడిక పెట్టినా నువ్వు దేంతో రావాలి తెలుసా? బైబుల్తో రావాలి. సెల్ ఫోన్తో కాదు. దేంతో రావాలి? బైబుల్తో రావాలి. అందుకే ప్రభు యేసుక్రీస్తు అంటాడు, అయ్యా నీ వాక్యమే సత్యము. అందుకే ప్రతి సంఘానికి రాస్తా ఉన్నప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు సంఘంలో ఉంటున్న చెవి గలవారు వినుగాక. ఈరోజు వింటా ఉన్నారా? కథ చెప్తే ఒకనొక ఊర్లో ఒక అవ్వ పెను పెట్టిందంట అనగానే అప్పుడు అందరూ ఏం కాల్చిందంట అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. అదే వాక్యం చెప్తా ఉంటే వాళ్ళ మొక్కలు ఇట్లే ఉంటాయి. అదే కథ చెప్తా ఉంటే అట్లే ఆ దురద చెవులు అంటారు దాన్ని. ఏం చెవులు అంటారు దాన్ని? దురద చెవులు. అప్పుడే అలర్ట్ అయిపోతారు అనమాట. ఈ సంఘం దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది, ఒక కాలం రాబోతా ఉంది. ఆ కాలము ఏ కాలం అంటే దురద చెవుల కాలం, కథలు చెప్పే కాలం. కథలకి ప్రాముఖ్యతనిచ్చే కాలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. చదవండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను హితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవదని కొందరికి నీ ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు, తిమోతి నువ్వు సత్యములకు భిన్నమైన బోధ చేయొద్దు. సత్యములకు భిన్నమైన బోధ చేయొద్దు. కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించటకు నీ ఎఫెసులో నిలిచి ఉండవాలని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు మనకి కల్పనా కథలు అంటే ఆ పాస్టర్ మంచి పాస్టర్ చెప్తే మంచి పాస్టర్, వాక్యము చెప్తే ఇంకంతే, ఇంకైపోయింది ఆ పాస్టర్ కథ. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దామండి. కల్పనా కథలకు నువ్వు ఎక్కడైనా చూపిస్తా ఉన్నావా? లేకపోతే వాక్యానికి ఎక్కడైనా చూపిస్తా ఉన్నావా? కల్పనా కథల వైపుకి నీ యొక్క మనసు వెళ్ళిపోతా ఉందా? లేకపోతే వాక్యం వైపుకి నీ మనసు తిరుగుతా ఉందా? అందుకే ఇక్కడ అంటాడు, ఆ కథలకి నువ్వు చోటు ఇవ్వద్దు, భిన్నమైన సువార్తకి నువ్వు చోటు ఇవ్వద్దు, అవి ఆ వంశావళులకి నువ్వు చోటు ఇవ్వద్దు. అవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? అక్కడ రాయబడింది, కొందరిని ఆజ్ఞాపించటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను అని చెప్పి రాసి తిమోతికి రాసిన 2వ పత్రికలో ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తాడు. చదవండి ఒకసారి 16వ వచనం, 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడో చూడండి ఒకసారి. 15 నుంచి చదువుదాం. 15 నుంచి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకై శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకునేవి ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకొని
వాటి యందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క లేఖనము చదువుతున్నప్పుడు అంటే నువ్వు ప్రిపేర్డ్ గా చదవాలంట. కొంతమంది ఎలా చదువుతారని అంటే ఏదో చదవాలి కనుక రోజుకు 3 అధ్యాయాలు చదవమన్నారు మా పాస్టర్ గారు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? చదవాలి. ఒక 3 అధ్యాయాలు చదువుకుంటే చాలు, ఈ రోజుకి మనం చేయాలి పని అన్నట్టుగా చదువుతారంట. కానీ అక్కడ అంటా ఉన్నాడు, తిమోతితో అంటా ఉన్నాడు, దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యంలో పూర్ణముగా సిద్ధపడి. ఈ లేఖనంలో నువ్వు చదివేటప్పుడు, ఈ బైబుల్ నువ్వు చదివేటప్పుడు నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఎక్కడికన్నా ఒక ప్లేస్కి వెళ్తా ఉన్నావు, ఎలా సిద్ధపడతావు? ఒక మ్యారేజ్కి వెళ్తా ఉన్నావు, ఎలా సిద్ధపడతావు? ఒక వంట చేస్తా ఉన్నావు, ఎలా సిద్ధపడతావు? అన్ని రకాలుగా తీసుకుని వచ్చి సిద్ధపడతావు. అన్ని రకాలుగా నీవు సిద్ధపరచుకుంటాం. అదేలాగానే బైబుల్ చదువుతుంటున్న సమయంలో కూడా ఈ వాక్యము సత్య గ్రంథం కనుక ఈ వాక్యాన్ని చదువుతుంటున్న నీవు ఎలా ఉండాలంటే సిద్ధమైన మనసుతో దాన్ని చదవాలంట, సిద్ధపాటుతో దాన్ని నువ్వు చదవాలంట. ఆ సిద్ధపాటుతో నువ్వు చదువుతూ ఉంటున్న సమయంలో అనేక విషయమైన జ్ఞానము ఆ యొక్క సత్య గ్రంథము మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం పైన చదువుతూ ఉన్నాం, లోతుగా పోవట్లే. మనం కళ్ళు మూసుకుని అలా తెరిస్తే ఏ వాక్యం అయితే అనుకూలంగా ఉందో ఆ వాక్యాన్ని అనుకూలపరుచుకుంటూ ఉన్నాం. కళ్ళు మూసుకుని అలా తెరిస్తే ఏ వాక్యం అయితే మనకి హృదయానికి హత్తుకుంటూ ఉందో ఆ వాక్యాన్ని హత్తుకుని ఇదే నాకు వచ్చిన వాగ్దానం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఇక్కడ ఉంటున్న ప్రతి వాగ్దానం మీద నువ్వు నమ్మిక ఉంచాలంట. ప్రతి వాక్యము సత్యమైనవంట. ఆమేన్. ఈరోజు ఆ సత్యమైన వాగ్దానాలంతటిని కూడా కాస్త పక్కన పెట్టి అనుకూలమైన వచనాలనే తీసుకుంటా ఉన్నారు, అనుకూలమైన వాగ్దానాలనే తీసుకుంటా ఉన్నారు, అనుకూలమైన వాగ్దానాలను చేతబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రార్థన చేస్తూ ఉన్నారే కానీ మిగతా వాటంతటిని కూడా సంఘము సేవకులు ఏం చేస్తున్నారంటే వదిలిపెట్టేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరత ఉంది. వాక్యము సత్యము, ఆ వాక్యము సరిగ్గా ఉపదేశించేవాడిగా మనం ఉండాలి, ఆ వాక్యాన్ని సరిగ్గా ప్రకటించేవారిగా ఉండాలి. ఈరోజు ప్రసంగికులు ఎక్కువైపోయినారు, ఈరోజు ప్రార్థన చేసేవారు ఎక్కువైపోయినారు, ఈరోజు వర్షిప్ లీడర్స్ ఎక్కువైపోయినారు, ఈరోజు అభిషేకించే వాళ్ళు ఎక్కువైపోయినారు, ఈరోజు ఇంకా చెప్పాలనుకుంటే అన్నీ ఎక్కువైపోయినారు. కానీ సత్యము చెప్పే వాళ్ళు ఎంతమంది తెలుసా? చాలా తక్కువైపోయినారు. హల్లెలూయా. ఈ సత్యము చెప్పేవారు చాలా కుదువుగా ఉన్నారు. ఏది సత్యమో దాన్ని ఉపదేశించేవారు ఉపదేశకులు తక్కువైపోయి ఉన్నారు. ప్రసంగికులు ఎక్కువైనారే కానీ ఉపదేశకులు తక్కువైపోయి ఉన్నారు. నిన్ను ఖండించే వాళ్ళు తక్కువైపోయి ఉన్నారు, నిన్ను గద్దించేవారు తక్కువైపోయి ఉన్నారు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు కనపడటం తక్కువైపోయింది ఈ కాలంలో. ఏంటంటే అందరూ ఏ రకంగా మారిపోయారంటే చెప్తే ఏమవుతుందో ఏమో, చెప్పితే వస్తారో రారు, చెప్పితే మన ఈ యొక్క జీవనాధారం జరుగుతుందో జరగదో అని చెప్పి చాలా వరకు ఏమైపోయిందని అంటే క్రిస్టియానిటీలో వాక్యము ఉన్నది ఉన్నట్లుగా కరాఖండిగా చెప్పే దైవజనులు కొదువుగానే ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పరిచయులు చూసి మొహమాట పడలే, శాస్త్రులు చూసి మొహమాట పడలే, ధర్మ ఉపదేశకులు ఉన్నారు వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మొహమాట పడలే, ఉన్నది ఉన్నట్లుగా కర్రాఖండిగా చెప్పాడు. కనుకనే ఆ ధనవంతుడు వచ్చి యేసుక్రీస్తు దగ్గర వచ్చి అడుగుతా ఉన్నాడు. ఏమని చెప్పి అంటున్నాడు తెలుసా? సద్బోధకుడా అని చెప్పి అంటా ఉన్నాడు. ఏం బోధకుడు అంటే ఆయన? సద్బోధకుడా అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఆయన ఎలా చెప్పాడో వాటంతటిని కూడా ఆ యొక్క వ్యక్తి గమనించాడు. కనుకనే సద్బోధకుడా బోధకుడా అని చెప్పే మాటని అక్కడ ఉపయోగించడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఎలా చదువుతా ఉన్నాం బైబిల్, మనం ఏ రకంగా దాని కొరకు సిద్ధపాటు చేసుకుంటా ఉన్నాం, వీటంతటిని మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా 5వది ఏంటి సత్యము అని చెప్పి మనం చూస్తే మన సంఘమే సత్యం. ఆమేన్. సంఘము సత్యము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి.
దేవుని మందిరంలో అనగా జీవమున్న దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. సంఘము సత్యమునకు స్తంభం అంట. స్తంభం మాత్రమే కాదు, అది ఆధారం కూడా. సంఘం అంటే ఎవరో తెలుసా? మీరే. హల్లెలూయా. ఈ మనము ఎవరు అంటే స్తంభాలు. ఏ స్తంభాలు మనం అంటే ఎటువైపు కదలని స్తంభాలు. ఇప్పుడు స్తంభాలు కొన్ని కదిలిపోతా ఉన్నాయి. మన వేసిన బిల్డింగ్ అలాగని ఊడి కింద పడిపోతా ఉన్నాయి. ఏంటి అని చెప్పి ఇంజనీర్ని అడిగితే, ఎందుకు కూలిపోయింది బిల్డింగ్ అని అడిగితే, నాసిరకం వాడారండి అందుకనే పోయింది అని చెప్పి అంటూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క సంఘంలో నాసిరకం కలిసిపోయింది. ఆ నాసిరకం కలిసిపోయి కొంతవరకు ఉంటా ఉంది, లోపల ఉంటూ ఉన్నారు కొంతమంది లోపల ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. ఏదైనా వారికి అద్భుతం జరగకపోతే బయటకు వెళ్ళిపోవాలి. ఏదన్నా దేవుడు అనుకున్న ప్రార్థన, వారు చేసిన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోవడం. కానీ అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, తిమోతితో రాస్తూ ఉన్నాడు పౌలు. ఆఖరిగా రాసిన పత్రిక రాస్తూ ఉన్నాడు, సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. సంఘం ఎలాంటి తెలుసా? సత్యం. యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్నది ఎంత సత్యమో, అదేలాగా భూమి మీదకి మధ్య ఆకాశంలోనికి ఆయన వచ్చేంత వరకు సంఘం ఉంటుంది అన్నది కూడా అంతే సత్యం. ఆమేన్. అంతవరకు కూడా సువార్త జరుగుతూ ఉంటుంది అన్నది కూడా అంతే సత్యం. అంతవరకు కూడా తను కలిగి ఉంటున్న వారు అలాగని ఆయన ఆరాధిస్తారంటే ఉన్నారు అన్నది కూడా అంతే సత్యం. అందుకే ఇక్కడ అంటాడు, మామూలుది కాదు సంఘము. అది ఎలాంటిదంటే ఒక స్తంభము లాంటిది. అది ఆధారమై ఉన్నది. అది గ్రౌండ్ ఫ్లోర్ అదే, ఆ తర్వాత పిల్లర్ కూడా అదే. హల్లెలూయా. నువ్వు నిలబడాలన్నా క్రీస్తు అనే పునాది కలిగిన ఆ సంఘంలో నిలబడాలి. అదే సంఘములో నువ్వు దాన్ని పట్టుకోవాలన్నా కూడా, ఏదన్నా ఆకాశంలో ఉంటున్న వాడిని అంటామన్నా కూడా ఆ పిల్లరుగా నువ్వు నిలబడాలి. అంటే ఆ స్తంభము లాగా నువ్వు. అందుకే జయించిన వాడిని నేను స్తంభముగా చేసేదను అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఆయన రాయించడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళ సంఘము సత్యమైనది. సంఘం ఎలాంటిదంట? సత్యమైనది. ఆమేన్. కనుకనే మనము ఈ సత్యాన్ని గురించి ప్రకటన చేయాల్సిన అవసరత, బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? మనందరి మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. సత్యాన్ని మనం తెలుసుకున్నాం. లోకంలో నుండి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే సత్యములోనికి, ఆయనలోనికి తీసుకొచ్చుకున్నాడు. సత్యంలోనికి మనం తీసుకొచ్చుకున్నాడు. ఈ సత్యాన్ని మనం లోకానికి చెప్పాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. అందుకే ఈ సత్యము బయట చెప్పినప్పుడు అంట 3 రకాల రెస్పాన్స్ వస్తాయంట. ఎన్ని రకాల రెస్పాన్స్లు వస్తాయి? 3 రకాలుగా రెస్పాన్స్ వస్తుంది. అది ఫస్ట్ గ్రూప్ వచ్చి రెసిస్టెడ్ గ్రూప్. ఏమంట? రెసిస్టెడ్ గ్రూప్. వెళ్ళి చెప్పామనుకోండి, యేసుక్రీస్తు యందు నిత్య జీవం ఉంది, ఆయన నీ పాపం కొరకు నా పాపం కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయనే పాప క్షమాపణ నీకు ఇవ్వగలడు అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, నాకు యేసుక్రీస్తు వద్దు, ఏమి వద్దు పో అని చెప్పి తరిమే గ్రూప్. అది ఒక గ్రూప్. రెండవ గ్రూప్ ఒకటి ఉంది. రెండవ గ్రూప్ ఏంటి అంటే రివైడ్స్డ్ గ్రూప్ అంట. రివైడ్స్డ్ ద ట్రూత్ అంట. ఈ గ్రూప్ ఏం చేస్తారంటే సత్యం గురించే మాట్లాడతారు. సత్యాన్ని ప్రకటన చేసినట్లుగానే ఉంటారు. సత్యంలో నడిచినట్లుగానే ఉంటారు. సత్యమే మా జీవితం అన్నట్లుగానే ఉంటారు. కానీ ఆ సత్యాన్నే ఏం చేస్తారంటే మార్చేస్తారు. హల్లెలూయా. ఆ సత్యాన్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాన్నే మార్చేస్తారు. సత్యంగానే కనబడుతుంది. హవ్వతో ఆ యొక్క సర్పం మాట్లాడినప్పుడు ఆ యొక్క సర్పం యొక్క మాటలన్నీ హవ్వకి ఎలా కనపడుతున్నాయి తెలుసా? సత్యంగానే కనబడుతున్నాయంట. సత్యమే చెప్తా ఉంది ఆ సర్పం కూడా. అవునా అన్నట్లుగా సత్యమే చెప్తా ఉంది. కానీ ఆ సత్యాల్లో ఏం చేస్తా ఉంది అంటే చిన్న 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 మార్పులు చేస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న మార్పు చేస్తే సత్యం ఏమైపోతుంది తెలుసా? అది అసత్యం అయిపోతుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రూప్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే యెహోవా విట్నెస్ వస్తారు. సత్యవంతులుగానే కనబడుతూ ఉంటారు. తండ్రి అయిన దేవుని ఆరాధించినట్లుగానే ఉంటారు. ఆ తర్వాత లాస్ట్ తెలుస్తుంది క్రీస్తు దగ్గరికి వాళ్ళు వెళ్ళనీయకుండా మనల్ని భయం చేస్తారు. ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఎక్కడ క్రైస్తవులు ఉన్నారా వారికి సత్యం చెప్తా ఉన్నట్లుగా తిరుగుతూ ఉంటారు. ఇంకొక గ్రూప్ ఉంది. ఏంటంటే అది ఓన్లీ జీసస్.
పరిశుద్ధాత్మ దేవుడు లేడు, తండ్రి అయిన దేవుడు లేడు, ఇంకేదీ లేదు, ప్రభు మాత్రమే అన్నట్లుగా ఇంకొక గ్రూపు సెవెంత్డే. ఆదివారం కాదు మనం ఆరాధన చేయాల్సింది, మనం ఎప్పుడు చేయాలా? శనివారం చేయాలా? చూడు ఒకసారి అని చెప్పి షబాష్ 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 షాలోమ్ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఇంకొకటి ఒకటి ఉంటుంది. ఇలా రకరకాలుగా సత్యంగానే కనబడతాయి, కానీ అవన్నీ కూడా ఎలాంటి రివైడ్స్ అంట, సత్యంలో మార్పు చేసేసి సత్యాన్ని తీసుకొచ్చి మనకి పెట్టినట్లుగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటింటికి ఎవరైనా మీ ఇంటికి వస్తే వెంటనే స్తోత్రం నాయన రా అని ఆత్రంగా పిలవబాక. ఫస్ట్ ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏంటి, వీటంతటిని కూడా విచారం చేసి ఏ డాక్టరేట్ దేన్ని నమ్ముతా ఉన్నారు వాళ్ళు, వీటంతటిని కూడా ఒక్కసారి పరీక్షించి ఆ తర్వాత మనం చేయాలి. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఉంటున్న ప్రతి వ్యక్తికి ఉంటున్న ఒక అలవాటు ఏంటంటే, వాళ్ళు ఎవరో తెలియదు, వారి సాక్ష్యము తెలీదు, వారు ఏం చేస్తూ ఉంటారో తెలీదు, వాళ్ళు ఎలా ప్రభువుని నమ్ముకున్నారో తెలీదు, అసలు నిజంగా ఆయన పాస్టరా తెలియదు. కానీ ఈ గొర్రె తలకాయ మాత్రం ఎక్కడ ఉంటుంది తెలుసా? చెప్పండి. పాస్టర్ యొక్క తల కింద ఉంటారు. నా ప్రియమైన వాళ్ళ ఒక్క క్షణము మీరు ఆలోచన చేయాలి. లోకంలో జరిగే మోసాల కన్నా, మళ్ళీ చెప్తున్నా, లోకంలో జరిగే మోసాల కన్నా సంఘంలో జరిగే మోసాలు ఎక్కువ. ఆమేన్. చాలా బాధతో చెప్తున్నా ఈ మాట. లోకంలో జరిగే అన్యాయాల కన్నా సంఘాల్లో జరిగే అన్యాయాలు ఎక్కువ. సంఘము మేల్కొని ప్రార్థన చేయకపోతే ఏది దురాత్మో ఏది పరిశుద్ధాత్మో తెలీదు. సంఘము మెలుకోగలిగి ప్రార్థన చేయకపోతే ఎవరు నిజమో ఏది అబద్ధమో తెలీదు. ఏది ప్రవక్త, ఎవరు ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త తెలీదు. జాగ్రత్త. అందుకే ప్రభు అన్నాడు, ఏంటి ఎలా ఉంటుందయ్యా ఆ కాలం, ఎప్పుడు వస్తారయ్యా మీరు అని అంటే, అనేకులు మోసపోతారు అని చెప్పి అన్నాడు ఆయన. నేనే క్రీస్తుని చెప్పి అనేకుల్ని మోసపురించే వాళ్ళు వస్తారని చెప్పి అన్నాడు ఆయన. ఆ కాలము, ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. అందుకే ఇక్కడ అంటాడు, వాళ్ళు సత్యం చెప్పినట్లుగానే ఉంటుంది, ఆ సత్యంలోనే కొన్ని మార్పులు తీసుకొని వస్తారు. మూడవదిగా ఒకరు ఉంటారు. మూడవ వారు ఎవరంటే రిజాయిస్ ఇన్ ట్రూత్ అంటే సంతోషంతో సత్యాన్ని అంగీకరించే వాళ్ళంటే, సంతోషంతో అంగీకరిస్తే వాళ్ళకి వెళ్ళి ప్రభువుని గురించి చెప్పామంటే, ప్రభువా ఆయనంటే మాకు చాలా ఇష్టం అండి, ఆయన కనుగొనాలి, ఎలా కనుగొనాలి, ఏం చేస్తే ఆయన మా ఇంటికి వస్తాడు, ఏం చేస్తే ఆయన మా ప్రార్థన అంగీకరిస్తాడు, ఎలా ఉంటే ఆయన మేము తృప్తిపరచగలుగుతాం, ఏ రకంగా ఉండాలి అని చెప్పి ఆశతో సంతోషముతో ఆయన అంగీకరించే ఒక గ్రూప్ ఉంది. కాబట్టి లోకంలో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటేమో రిజెక్ట్ చేసే గ్రూపు, ఇంకోటేమో రివర్స్ చేసే గ్రూపు, ఇంకోటేమో రిజాయిస్ చేసే గ్రూపు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. కాబట్టి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము దావీదు అంటాడు ఒక మాట, అద్భుతమైన మాట, ఒక మాట చూద్దాం ఒకసారి. 25వ అధ్యాయం 5వ వచనంలో దావీదు ఒక అద్భుతమైన మాటని మనకి సెలవిస్తాడు. చూద్దాం ఒకసారి. 25:5 చూద్దారా? చదవమంటారా? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నీ సత్యం అనుసరింపజేయి, నీ ఉపదేశము చేయి, నీవే నా రక్షణకర్తవైన దేవుడు అని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. సరే, ఈ సత్యంలో ఉంటే మనకి దొరికేదేంటి? సత్యము అని చెప్పి అనుకుంటున్నాం కదా, మనకి ఏదన్నా దొరకాల, లేకపోతే మనం అక్కడికి రాం. ఫ్రీ అని చెప్పి అంటే చాలంట, అంతా పరిగెత్తేస్తారు. హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఏం చేశాడనంటే, భయంకరమైన కష్ట దినాలు అవి, సువార్త కష్టం, సువార్త చేయడమే కష్టం. అప్పుడు ఇంకా బయట కరపత్రాలు ఇస్తూ ఉంటేనే అందరూ కొడతా ఉన్నారు. అలాంటి కాలం మన ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం, అలాంటి కాలంలో ఆయన ఒక మంచి ఆలోచన చేసినాడు. ఏంటంటే, కొత్త నిబంధన బైబిల్స్ అంతా ఒక చోట పెట్టుకొని భుజం పైన పెట్టుకొని ఫ్రీ 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 అన్నాడంటే, అంతే. హల్లెలూయా. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చినారు, అది ఏమో కూడా తెలియదు వాళ్ళకి. ఫ్రీ, అంతే. ఫ్రీ కాబట్టి ఏం చేసినారు, అందరూ ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంతా అయిపోయిన తర్వాత అక్కడే మోకరించి, దేవా నీకు స్తోత్రం, గ్లోరీ టు గాడ్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళరా, ఫ్రీ అని చెప్పి అనగానే అంతా అమ్ముడిపోయింది. అక్కడ అమ్ముడు అంటే అంతా ఉచితంగానే వెళ్ళిపోయింది. ఈరోజు
అన్ని ఫ్రీగా ఉండొచ్చేమో కానీ, రక్షణ ఉచితమేమో కానీ ఆయన దగ్గర నుండి పొందుకునే ఆశీర్వాదం మాత్రం ఉచితం కాదు. ఆయన దగ్గర నుండి నువ్వు పొందుకోవాల్సిన ఏదైనా ఉంటే దాని కొరకు ఖచ్చితంగా నువ్వు వెల చెల్లించాలి. ఏ వెల చెల్లించాలో తెలుసా? వెలుగు కలిగి ప్రార్థన చేసేటట్టుకి వెల చెల్లించాలి. కన్నీళ్లు వెలగా ఇవ్వాలి. నీ యొక్క శరీరాన్ని వెలగా ఇవ్వాలి. నీవు దాచుకున్న దాన్ని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆయన కన్నా ఎక్కువగా ప్రేమిస్తావో దాన్ని విడిచిపెట్టి ఒక వెల చెల్లించాలి. హల్లెలూయా. ఇలా చెల్లించినప్పుడు ఆయన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. చూద్దాం ఒకసారి 43వ కీర్తన 3వ వచనంలో, సత్యమందు నిలిస్తే ఆ సత్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడుతుందో చూద్దాం. 3వ వచనం 43వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలు దేరు చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ఈ సత్యము మనకేం చేస్తుంది తెలుసా? చూడండి ఒకసారి, అవి నాకు త్రోవ చూపిస్తాయంట. ఏం చేస్తుందంటే సత్యము ఒక త్రోవ చూపిస్తుంది. ఏ త్రోవలో నువ్వు వెళ్ళాలో ఆ త్రోవ నీకు కనబరిచేటట్టుగా, ఆ త్రోవలో నువ్వు నచ్చేటట్లుగా చేస్తాడు. ఆ త్రోవ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. సత్యమే మనల్ని చేయబట్టి ఈ త్రోవలో నువ్వు నడువునైనా అని చెప్పి తీసుకుని వచ్చి ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే పరిశుద్ధ స్థలములో, ఆయన యొక్క నివాస స్థలంలోనికి తీసుకుని వచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు భక్తుడు, సత్యము సత్యము సత్యము. ఈరోజు ఆ సత్యాన్ని నువ్వు వెంబడించాలి. ఒకసారి అంట ఒక ముగ్గురు వెళ్తా ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకడేమో సత్యం, చెప్పండి ఒకసారి, సత్యం. రెండో వాడేమో విశ్వాసం. రెండో వాడు ఎవరు? విశ్వాసం. మూడో వాడేమో అనుభవం. మూడో వాడు ఎవరు? అనుభవం. సన్న గోడ, పిట్టగోడ. ఆ పిట్టగోడ మీద ఫస్ట్ సత్యం పోతా ఉన్నాడు. ఆ తర్వాత విశ్వాసము ఆ సత్యాన్ని చూస్తా వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత అనుభవం, విశ్వాసం యొక్క అనుభవం వాడు వెనకాల వస్తూ ఉన్నాడు. ఈ పోతా ఉన్నారంట ఆ సన్న పిట్టగోడ. ఆ పిట్టగోడ మీద నడుస్తూ ఉంటే వీళ్ళు కూడా సత్యాన్ని వెనకాలే నడుస్తూ ఉన్నారంట. ఉన్నట్లుండి విశ్వాసానికి ఏమైందో తెలియదు. అప్పుడప్పుడు మన విశ్వాసానికి ఏమవుతుందో తెలియదు. ఈ విశ్వాసం ఏం చేసిందంటే, ఈయన వెనకాల నచ్చి మనం ఎన్ని అద్భుతాలు చేసాం ఈయన ద్వారా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు పొందుకున్నాం ఈయన ద్వారా, ఎన్ని మేలు పొందుకున్నాం ఈయన ద్వారా. ఈయన ద్వారానే కదా మనం ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు ఊగినాయి. ఈయన ద్వారానే కదా మనం ప్రార్థన చేసినప్పుడు జవాబులు వచ్చాయి. ఈయన ద్వారానే కదా మనం ప్రార్థన చేసినప్పుడు అభిషేకం దిగింది. ఈయన ద్వారానే కదా మనం సంఘాలు స్థాపించగలిగినాం. నా అనుభవం ఎంత గొప్పది, ఈయన ద్వారా నాకు కలిగిన అనుభవం ఎంత గొప్పది అని చెప్పేసి సత్యాన్ని చూడడం మానేసి ఎవరు చూసినాడు తెలుసా? తిరిగి ఎవరు చూసినాడంట? అనుభవాన్ని చూశాడంట. వాడు వస్తా ఉన్నాడు. వాడు కూడా ఏం సామాన్యుడు కాదు. అనుభవం. వాడు కూడా సత్యం ఎంత లావుగా అయితే ఉంటాడో అదే లావుగా ఉంటాడు అనమాట. వెనకాల వచ్చే అనుభవం. ఎందుకంటే సత్యము ద్వారా జరిగింది అనుభవం, సత్యము ద్వారా జరిగింది మేలు. ఈ విశ్వాసం కనబడదు. ఈ విశ్వాసం ఆయన చూడకుండా సడన్ గా వెళ్తా ఉన్న చిన్న గోడ, ఆ చిన్న గోడ మీద ఆయన చూడకుండా అట్లా తిరిగి నా అనుభవం చూద్దాం, ఈయనలో నేను నడిచిన అనుభవం చూద్దాం, ఈయనలో నేను సాధించిన రికార్డులో చూద్దాం, ఈయన ద్వారా నేను సంపాదించుకున్న ధనాన్ని చూద్దాం అని చెప్పి సత్యం ఉన్నట్లుండి ఆ చిన్న గోడలో అట్లా తిరిగినాడు. అట్లా తిరగంగానే ఆ అనుభవమే వచ్చి విశ్వాసాన్ని కొట్టింది. విశ్వాసం కింద పడ్డాడు. హల్లెలూయా. కొన్నిసార్లు క్రైస్తవులు మనం కూడా అంతే. ఏమి చూసుకొని మురిసిపోతా ఉంటామో తెలుసా? ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చాను చెప్పి మురిసిపోతా ఉంటాం. ఇంతమంది నేను దేవుళ్ళ నడిపించాను చెప్పి మురిసిపోతూ ఉంటాం. ఇంతమందికి నేను ప్రార్థన చేశానని చెప్పి మురిసిపోతూ ఉంటాం. ఇంత సమయం నేను ప్రార్థన చేశానని చెప్పి అనుకుంటూ ఉంటాం. అందుకే పౌలు అంటారు, అతిశయించేవాడు ఎవరు ఎందు అతిశయించాలి తెలుసా? క్రీస్తునందే అతిశయించాలి. వేరే దాని ఎందు అతిశయం ఉండకూడదు. నీ అతిశయము, నీ సత్యము నువ్వు అతిశించాల్సింది ఎవరినంటే క్రీస్తునే అనుసరించాల. ఎప్పుడైతే ఈ విశ్వాసి ఈ అనుభవాన్ని చూద్దాము, నా రికార్డ్స్ చూసుకుందాము, నేను సాధించిన ఘనతలు చూసుకుందాము ఈయన ద్వారా అని చెప్పి వెనక తిరిగినాడో లేదో వెంటనే ఆ అనుభవమే వచ్చి నేనేం చేసింది తెలుసా? అలాగనే పరదోసి. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు
అనుభవాల్ని చూసి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిదే. కానీ ఆ అనుభవాలనే మనం అలాగనే చూసుకుంటూ కూర్చుంటే అది మంచిది కాదు. ఆ అనుభవాలనే మనం అలాగనే ఆలోచన చేసుకుంటూ ఉంటే మంచిది కాదు. అనుభవాలు కాదంట, యేసుని చూస్తూ నువ్వు ఆలోచన చేయాలంటే ఇంకా 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 ఏం చేయాలి ప్రభువా నీ కొరకు, ఇంకా నీ కొరకు నేను ఎలా జీవించాలి ప్రభువా, ఇంకా నీలో నేను ఏం పొందుకోవాలి, ఏం పొందుకోవడానికి నన్ను ఇక్కడ భూమి మీద నిలబెట్టావు ప్రభువా అని చెప్పి క్రీస్తులో ఇంకా ఆయన చూస్తూ వెంబడించే జనం తక్కువైపోయింది. ఈరోజు ఆయన అద్భుతాలు చూసే జనం ఎక్కువైపోయింది, ఆయన చూసే జనం తక్కువైపోయింది. అద్భుతాలు చూసే జనం, ప్రవచనాలు చూసే జనం, స్వస్థతలు చూసే జనం, ఆశీర్వాదాలు చూసే జనం, ఆ తర్వాత ఆయన ఏదో ఇస్తాడు అని చెప్పి చూసే జనం. శిష్యులంట చూశారంట, రొట్టెలు ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి ఆయన ఉపవానం చెప్తా ఉంటే శిష్యులు అడుగుతా ఉన్నాడు, ఈయన రొట్టెల గురించే కదా చెప్తున్నాడు ఉపవానం అని చెప్పి. ఒరే తిండిపోతున్నారా, నేను చెప్పింది రొట్టెల గురించి కాదురా, నిత్య జీవం గురించి రా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన్ని మర్చిపోయాం, ఇక్కడే చూస్తా ఉన్నాం, ఇక్కడేదో ఆయన దగ్గర ఏదో ఉంటుంది అని చెప్పి అట్లా చూస్తూ ఉన్నాం. కనుకనే మనం ఆలోచన చేయాలి. మనం చూస్తే చూపు ఎవరి వైపు ఉండాలి తెలుసా? ఆయన వైపు ఉండాలి. ఆయన వైపు నీ చూపు ఉంటే, ఆయన అడుగులో నీ అడుగు ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్. ఆమేన్.